నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు ప్రాణాలు కూడా తీయడు, నువ్వు తీస్తావా? చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురుడిది కాదురా ఈశ్వరుడిది అని అంటాడు. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోద్ది. విధికి విధాతకి విశ్వానికి సవాళ్లు విసరకూడదు. ప్రేతాలని నిద్రలేపితే భూతపతి ఊరుకోడు. క్షుద్రసేనలు గుంపు కడితే రుద్రసేనలు ఉబికి వస్తాయి. 10 మందిని చంపి ఒకనికి ప్రాణం పోసేది క్షుద్రనీతి. ఒక ప్రాణం అడ్డేసి 10 మంది ప్రాణాలు కాపాడేది రుద్రనీతి. ఇవి అన్నీ కూడా ఒక్కో డైలాగ్ నిజంగా ఆటం బాంబులండి. అసలు ఆ సమయంలో బాలకృష్ణ గారు చెప్పేటువంటి డైలాగు ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ రప్పిస్తాయి. సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి తలకొరి పెడతాడు. ఈ సీన్ రాసినందుకు మాత్రం అసలు సినిమా అంతా కూడా కేక. అసలు అద్భుతం. బోయపాటి గారు అసలు చివరిలో క్లైమాక్స్లో వచ్చేటప్పుడు ఇక ఎవరైతే ఈ బోర్డర్లో ఉన్నటువంటి సైన్యాధిపతి ఉంటాడు, పాకిస్తాన్ యొక్క జనరల్, వాడితో యుద్ధం ఉంటుంది. వాడిని చంపే సమయంలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అరే నా దేశ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నావు అంటాడు వాడు, పాకిస్తాన్ జనరల్. నా దేశ చరిత్ర అంటే తెలుసా అని అంటే అప్పుడు బాలయ్య బాబు గారు చెప్తారండి, అసలు నీది చరిత్ర, నా పవిత్ర కాశీ గంగా ఒడ్డు గట్టున చెట్టుకున్నంత చరిత్ర లేదు, నీది చరిత్ర అంటారు. అసలు డైలాగ్ మాత్రం సూపర్. కొండల్లో తొండలు పట్టుకొని దీన్ని బతికే మీరెక్కడ, ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ, నీదా చరిత్ర, ఈ విశ్వమే చీకొడుతున్న మీరెక్కడ, విశ్వ గురువుగా పూజింపబడుతున్న మేమెక్కడ. ఇట్లాంటి డైలాగులు, ప్రతి డైలాగు డైనమైట్గా మలిచాడు. సినిమా ఆద్యాంతం అంతా కూడా సూపర్ హిట్. అసలు దర్శకునికి బాలయ్య బాబు గారికి సన్మానం చేసి తీరవలసింది. ఈ సినిమాకి రావాలండి అసలు ఆస్కార్. పిచ్చి సినిమాలకు వస్తున్నాయి కానీ ఈ సినిమాకి రావాలి అసలు ఆస్కార్. అద్భుతమైన సినిమా, దేశ ధర్మాల గురించి అద్భుతంగా తెరకెక్కించారు. కనుక మీరు ఎప్పుడైనా కానీ సాధువులు వచ్చి సినిమా చూడడం మీరు ఎక్కడైనా చూసారా? ఇదిగో ఈ సినిమాలో జరిగింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే.